ఇండియన్ సినిమా ఇంకా పాన్ ఇండియా మార్కెట్ దగ్గరే ఉంది. ఓవర్సీస్లో కొన్ని దేశాల్లో మాత్రం స్ట్రాంగ్గా ఉంది. అలా కాకుండా హాలీవుడ్ లెవెల్ మార్కెట్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. భారతీయ సినిమా విడుదల అంటే ప్రపంచం మొత్తం మన వైపే చూసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమా స్థాయి హాలీవుడ్ రేంజ్లో వినిపించబోతోంది. రామాయణతో కొత్త అడుగు పడబోతోంది. హాలీవుడ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ ఆడియన్స్ ఏ విధంగా అయితే ఎగ్జైట్ అవుతారో, ఇప్పుడు ఇండియన్ సినిమా విడుదలంటే అలాంటి క్యూరియాసిటీనే క్రియేట్ కావాలి. భారతీయ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాలి. ప్రస్తుతం రామాయణతో తాను అదే ప్రయత్నంలో ఉన్నానని నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పుకొచ్చాడు. రణబీర్ నటించే పౌరాణిక చిత్రం అవతార్ గ్లాడియేటర్ స్థాయిలో తెరకెక్కుతోందని చెప్పాడు. రణబీర్, యష్, సాయి పల్లవి, సన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రామాయణం బడ్జెట్ ఎవరూ ఊహించనంతగా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 4,000 కోట్ల బడ్జెట్తో రామాయణంపై 2 భాగాలు తెరకెక్కుతున్నాయని నిర్మాత నమిత్ మల్హోత్రా గతంలోనే ఖరారు చేశాడు. రామాయణ ప్రాజెక్టుతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని ముందు నుంచి నమ్మకంగా ఉన్నాడు నమిత్ మల్హోత్రా. ఇంత బడ్జెట్ను రికవరీ చేయాలంటే ఈ సినిమాకు పాన్ వరల్డ్ అప్పీల్ ఉండాలని, అందుకే ఈ చిత్రంతో రామాయణం గురించి ప్రపంచానికి తెలియచేస్తున్నా అంటున్నాడు నమిత్. మొత్తం 2 భాగాలు ఒక్కదానికి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంత భారీ ఎత్తున ఒక చిత్రం తెరకెక్కడం ఇదే మొదటిసారి. వచ్చే ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని విడుదల చేస్తున్నారు. 2027కు రెండో భాగాన్ని రిలీజ్ చేయబోతున్నారు.